వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ సుమి టాక్స్. నేను పిఆర్కే సర్జరీ చేయించుకున్నాను. ఐస్ అని చెప్పేసి తెలుసు కదా చాలా మందికి. అక్టోబర్ 2024లో చేయించుకున్నాను. ఆ ఐ సర్జరీ చేయించుకున్నావు కదా అక్క, నీకు ఫుల్ విజన్ వచ్చేసిందా, అంత మంచిగా కనబడుతుందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి నేను మోస్ట్లీ సాధ్యమైనంత వరకు చాలామంది కమెంట్స్కి రిప్లైస్ ఇస్తున్నా. బట్ ఒక వీడియోలా చేసేస్తే ఎవరెవరికైతే డౌట్స్ ఉంటాయో రిగార్డింగ్ దిస్ ఐ సర్జరీ వాళ్ళకి ఇది ఒక క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో తీద్దామని అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఏమేమైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేస్తాను. సో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు కదా, అందులో ఒక టాప్ 5 అయితే పిక్ చేసుకొని నేను చెప్తున్నాను అనమాట. సో దట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది ఎవరెవరైతే సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారో. ఫస్ట్ క్వశ్చన్, కంప్లీట్ విజన్ వచ్చేసింది, అంత క్లియర్గా చూడగలుగుతున్నారా అని అడిగారు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏదన్నా డిసడ్వాంటేజెస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగారు అనమాట. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే కాస్మెటిక్స్ ఆర్ ఫేస్కి సంబంధించిన స్కిన్ కేర్ తీసుకోవచ్చా, తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఇరిటేషన్ వస్తుందా మీకు స్కిన్కి ఆర్ ఐస్కి అని చెప్పి అడిగారు అనమాట. అది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే 6 months అవ్వస్తుంది, స్టిల్ మెడికేషన్ యూజ్ చేస్తున్నారా, లైక్ ఐ డ్రాప్స్ ఇవేవన్నా అని చెప్పేసి అడిగారు. అండ్ లాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది అడిగారు కూడా ఈ క్వశ్చన్ అయితే, ఏంటంటే నైట్ టైమ్ ఏదైనా లైట్ చూసినప్పుడు గ్లేర్నెస్ కానీ ఏదైనా విజన్ ప్రాబ్లం అలా ఏమన్నా ఉందా అని చెప్పేసి అడిగారు అనమాట. ఈ అన్ని క్వశ్చన్స్కి నేను ఒక బ్రీఫ్గా చెప్పేస్తాను అనమాట. ఏంటంటే పెద్ద ప్రొలాంగ్ చేయకుండా బ్రీఫ్గా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, విజన్ క్లియర్గా వచ్చిందా అని చెప్పేసి అడిగారు అనమాట. విజన్ 100% కంప్లీట్గా అయితే వచ్చేసింది అనమాట. నేను చాలా క్లియర్గా చూడగలుగుతున్నాను అన్ని ఆబ్జెక్ట్స్, చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే స్పెక్ట్స్ పెట్టుకుంటే కానీ నాకేం కనిపించేది కాదు. వన్స్ స్పెక్ట్స్ తీసాను అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో ఒక బస్సు వెళ్తుంది అనుకున్నారు, అది ఎలా ఉండేదంటే ఇలా చిన్నగా చేసుకొని చూసేదాన్ని అనమాట. ఆ బస్సు మీద పేరు ఏదో ఊరి పేర్లు ఉంటాయి కదా, ఇలా కళ్ళు ఇలా చిన్నగా చేసి చూసేదాన్ని స్పెక్ట్స్ లేకపోయి ఉంటే. అది ఇప్పుడు ఎలా అంటే నా కళ్ళ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఉంటాయా, ఒక 4-5 బస్సులు అలా ఒక వరుసగా ఉన్నాయనుకోండి, ఆ ఎండ్ బస్సు ఉన్నదాని పేరు కూడా చదవగలుగుతున్నాను, అంత క్లియర్ ఉంది విజన్, బాగుందనమాట. అండ్ టీవీకి మనకి డిస్టెన్స్ చాలా ఉంటుంది కదా, ఇంట్లో కూర్చొని సోఫా మీద కూర్చొని చూసేటప్పుడు కింద స్క్రోలింగ్ వెళ్తూ ఉంటుంది న్యూస్ ఛానల్స్లో, అది కూడా క్లియర్గా చదవగలుగుతున్నాను. విజన్ అయితే చాలా 100% వచ్చిందనమాట. అంటే సర్జరీ చేయించుకున్న రోజు ఇమీడియట్గా కొంచెం బాగా చూడగలిగాను అనమాట. తర్వాత కంట్లో మనకి లెన్స్ పెడతారు కదా, ఈ ప్రొటెక్టెడ్గా లెన్స్ పెడతారు, సర్జికల్ లెన్స్, అవి తీసేసిన తర్వాత కొంచెం ఒక 15 days వరకు ఏమో లైట్గా బ్లర్ అవుతూ ఒక 1 monthకి క్లియర్ విజన్ వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా సెట్ ఫుల్ అనమాట, అసలు ఇంకేమీ గ్లేర్నెస్ కానీ అదేం లేకుండా బాగా కనబడుతుంది డే టైంలోని. చాలా బాగుంది విజన్ అయితే 6 months తర్వాత బాగుందంతా. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉందో, ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉందా అని అడిగారు అనమాట. ఏమంటే ఐస్లో న్యాచురల్గా ఉండే వాటర్ ఉంటుంది కదా, అది కనిపించట్లేదు. లైక్ ఎలా అంటే ఇంకా డ్రైగా ఉంటున్నాయి అనమాట కళ్ళు అయితే. ఎర్లీ మార్నింగ్ లేచి మనం లేస్తాం కదా, లేచేసరికి కన్ను ఎలా ఉంటుందంటే కొంచెం వాటర్ అది లేకుండా కాస్త డ్రైగా, ఇచ్చింగ్గా, బర్నింగ్ అండ్ ఇరిటేషన్ సెన్సేషన్ అలా అనిపిస్తుంది. అంటే తప్పు నాది కూడా ఉందన్నమాట, కొంచెం ల్యాక్ ఆఫ్ స్లీప్ అంతే. ఎక్కువసేపు పడుకుంటే అప్పుడు కంటికి మంచిగానే ఉంటుంది. ఆ స్లీప్ కాకుండా కొంచెం ఒక 6 hours 5 hours 4 hours ఇలా పడుకున్నానంటే ఆబ్వియస్లీ కళ్ళు అయితే మండుతున్నాయి. మత్తుగా పడుకొని లేచిన తర్వాత కూడా లిటిల్ బిట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ డ్రై ఐస్ అయితే ఉంటుందన్నమాట. అది నేను అడిగాను ఆల్రెడీ హాస్పిటల్లోని. వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే అది లేజర్ లైట్ ఇదంతా వేస్తాం కదమ్మా, మీకు అలాగే ఉంటుంది కొన్ని రోజులు, లైక్ డ్రాప్స్ అయ్యి లైట్గా వేసుకొని కొంచెం కంటిని మాయిశ్చర్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఒక 1 yearలో క్లియర్ అయిపోతుంది. ఇంకా తర్వాత మీరు అసలు డ్రై ఐస్ అనేది చూడరు అని అన్నారు. అదొక్క డిసడ్వాంటేజ్ తప్ప, అదొక సైడ్ ఎఫెక్ట్ తప్ప ఇంకా నాకైతే అంతగా ఏమీ కనిపించలేదు, అంత బాగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫేస్ వాష్, కాస్మెటిక్స్, మేకప్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, వాటికి ఏమన్నా కంటికి బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ అలాంటిది ఉందా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఈ క్వశ్చన్ ఫస్ట్ ఎందుకు అడిగారంటే, నేను నార్మల్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫేస్ వాష్ గురించనో ఆర్ ఈ ప్రోడక్ట్ గురించనో కాజల్ గురించిన వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు అడిగారు అనమాట, మననే సర్జరీ చేయించుకున్నావు, ఇవన్నీ ఎందుకు వాడుతున్నావు, నీకేమీ బర్నింగ్ సెన్సేషన్ ఇవేం లేదా అని చెప్పి కమెంట్ చూసాను అనమాట. సో ఆ కమెంట్ ఉద్దేశించి నేను ఇది చెప్తున్నాను అనమాట. అండ్ చాలామందికి ఉంటుంది డౌట్ వాడచ్చా లేదా అని చెప్పేసి. నేను ఏంటంటే నాకు సర్జరీ అయిన తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట, మీరు ఒక 10 days ఏది ఫేస్ వాష్ కానీ అసలు ఏం చేసుకోవద్దు, ఫేస్కి కూడాను ఒక వైప్స్ అయితే ఇచ్చారనమాట, దాంతోనే తుడుచుకోండి ఫేస్ అని అన్నారనమాట. ఆ 10 days నేను చెప్తున్నాను లిటరల్లీ
ఫేస్ మీద అసలు వాటరే పెట్టుకోలేదు, నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అనమాట. ఫేస్ అంతా ఫుల్ పింపుల్స్ అన్నీ వచ్చేసినాయి. సరే వస్తే వచ్చినాయి, పోతే పోనీ. ఒక 10 days, ఒక 1 monthలో మొత్తం సెట్ అయిపోద్ది. ఫేస్ ఏముందిలే, కళ్ళు కదా ఇంపార్టెంట్ అని అనుకొని నేను ఫేస్ గురించి అంత పట్టించుకోలేదు. ఒక 10 days తర్వాత ఫేస్ వాష్ అయితే పెట్టాను అనమాట. ఏది డాక్టర్స్ సజెస్ట్ చేసిన మైల్డ్ ఫేస్ వాష్, డెర్మటాలజిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదా, చాలా మైల్డ్ ఫేస్ వాష్, కెమికల్స్ ఏది లేకుండా జస్ట్ చిన్నది లిటిల్ డ్రాప్ పెట్టుకొని అదే ఒక 1 month వరకు దాంతోనే ఫేస్ వాష్ చేసుకునేదాన్ని అనమాట. తర్వాత ఇంకా 1 month రెస్ట్ తర్వాత కంప్లీట్ సెట్ అయిపోయింది అని అనిపించిన తర్వాత నా రెగ్యులర్ ఫేస్ వాష్ ఏదైతే ఉంటుందో జనరల్గా నేను యూజ్ చేస్తాను కదా, అవే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటున్నా. అండ్ కంటికి కాటికి కూడాను అది ఒక 1 month అయితే నేను పెట్టుకోలేదనమాట. నా వీడియోస్లో కూడా చూసుంటారు, కాటికి లేకుండా అసలు చూడలేకపోతున్నామని చాలామంది అని అన్నారు. చూడలేకపోయినా బట్ కళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో నేను పెట్టుకోలే. 1 month తర్వాత నుంచి ఇంకంతా నేను నార్మల్ రొటీన్లోకి వెళ్ళిపోయాను. అబ్బా, లైక్ కంటికి పెట్టుకునే కాటికి కానీ, ఫేస్కి రాసుకునే మాయిశ్చరైజర్ కానీ, సన్ స్క్రీన్ కానీ ఏదైతే ఉంటాయో అవన్నీ యూజ్ చేసేవచ్చు. అసలు మీకు బర్నింగ్ సెన్సేషన్, మంట, ఇచ్చింగ్ అవి ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ ఉంటుంది అంతే. ఇప్పుడు 6 months అవుతుందా, ఇప్పటికీ హ్యాపీగా యూజ్ చేసుకుంటా, నాకు అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, మంచిగానే ఉంది. సో 4th question ఏంటంటే, స్టిల్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా కంటికి రిలేటెడ్ది 6 months అవుతున్నా అని చెప్పేసి అడిగారు అనమాట. ఫిష్ ఆయిల్ ఉంటుంది అనుకుంటాను, అండ్ విటమిన్ ఏ అండ్ ఈ ఉండేవి కంటికి మంచిదని ఇస్తారు ఆ ట్యాబ్లెట్. అది 3 months వాడమన్నారు కంటిన్యూస్గా. డ్రాప్స్ కూడా కంటిన్యూస్గా 3 months వాడమన్నారు. జస్ట్ 3 months వరకే మీకు మెడికేషన్ ఏదైతే ఉంటుందో డ్రాప్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ తర్వాత నుంచి అసలు మీరు ఏం యూజ్ చేయక్కర్లేదు అనమాట. ఇంకా కంటికంటూ పర్టికులర్గా ఏ మెడిసిన్స్ కానీ డ్రాప్స్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఒక్క డ్రాప్ ఏంటంటే ఎప్పుడైనా కంటికి డ్రై అనిపించినప్పుడు మాత్రం అది వేసుకుంటున్నాను. అండ్ చాలామంది అడిగారు స్టిల్ కేర్ తీసుకుంటున్నారా కంటికి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అనమాట. సో మనం ఎంత ప్రాపర్ కేర్ తీసుకుంటే లాంగ్ రన్లో అంత మంచిగా ఉంటుంది అనమాట. కేర్ అంటే పెద్దది ఏదో కాదండి. సన్లైట్లోకి వెళ్తారా మీరు, మార్నింగ్ డే టైంలో ఎటైనా బయటకు వెళ్తారా, అప్పుడు సన్ గ్లాసెస్ పెట్టేసుకోండి సరిపోతుంది. అండ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసెస్ అని ఉంటాయి, అవి పెట్టుకోండి సరిపోతుంది. అండ్ కంటికి ప్రాపర్ స్లీప్, అండ్ హెడ్ బాత్ చేస్తున్నప్పుడు అలా షాంపూ అవన్నీ కంటిలోకి పడకుండా కంటికి సంబంధించిన మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. లైక్ విటమిన్ ఏ ఉండేవి ఏదైతే ఉంటాయో ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇలాంటి కేర్ నేను తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ఒకటేసారి సన్నని చూస్తుంటే కళ్ళు నొప్పిగా ఉంటున్నాయి అనమాట. మంట కాదు, నొప్పి వస్తున్నాయి. అప్పుడు మాత్రం నేను సన్ గ్లాసెస్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను అనమాట బయటికి వెళ్ళేటప్పుడు. అంత డైరెక్ట్ నేననే కాదు, జనరల్గా నార్మల్గా సర్జరీ చేయించుకోలేని వాళ్ళు కూడా, ఎవరికైతే నార్మల్ సైట్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళైనా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇవన్నీ యూజ్ చేసుకుంటే సరిపోద్ది, ఇంకంతే. ఇంతకు మించి ఇంకేం యూజ్ చేసుకోకర్లేదు, ఈ కేర్ తీసుకుంటే చాలు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే, నైట్ టైమ్ బయటికి వెళ్తున్నప్పుడు విజన్లో ఏదన్నా డిఫరెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఏంటంటే డే టైంలో వెళ్ళే లైట్ వేరు, నైట్ టైంలో వెళ్ళేది వేరు అనమాట. డే టైంలో న్యాచురల్గా సన్ ఉంటారు, సో మనకి అప్పుడేం డిఫరెన్స్ తెలియదు. బట్ నైట్ టైం కొంచెం ఛాలెంజింగ్. వెహికల్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్, పోనీ మన ఇంట్లో ఉండే లైట్స్, అవి చూస్తున్నప్పుడు డైరెక్ట్ నాకు గ్లేర్ కనిపిస్తుంది అనమాట. గ్లేర్ అంటే ఏం లేదు, ఒక లైట్ ఉందనుకోండి, దాని చుట్టూ ఒక కాంతిలాగా అలా కనిపిస్తుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో అయితే బాగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు లైట్గా తగ్గుతూ ఉందన్నమాట. అంటే నేను అడిగితే డాక్టర్స్ని వాళ్ళు చెప్పారనమాట స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా లైట్స్, బెడ్ లైట్ కానీ దానికి కూడా చుట్టూ గ్లేర్ వస్తుంది. బాబోయ్ మళ్ళీ నేను స్పెక్స్కి వెళ్ళకూడదు అని చెప్పి ఒక్కటే మైండ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి బాగా కేర్ తీసుకున్నాను కంటికి. అందుకే నాకేమంత ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఏం లేవు, లైట్గా మైన్యూట్గా ఉన్నాయంతే తప్ప ఇంకేం కాదు. చాలామంది అడుగుతున్నారు స్టిల్ ఎంత అయింది కాస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. కాస్ట్ అంటే నేను పర్టికులర్గా చెప్పలేనండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ అనేది చెప్తారనమాట డాక్టర్స్. నాకు పిఆర్కే సజెస్ట్ చేశారు, ఎందుకంటే నాకు కంట్లో ఉండే కార్నియా ఉంటుంది కదా, అది థిక్నెస్ తక్కువగా ఉంది కాబట్టి పిఆర్కే సజెస్ట్ చేశారు. కొంతమందికి థిక్నెస్ మంచిగా ఉంటుంది, వాళ్ళకి వేరే ప్రొసీజర్స్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. డిపెండ్స్ ఆన్ ప్రొసీజర్ బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. నాకు పిఆర్కే చేశారు కాబట్టి, పిఆర్కేలో మళ్ళీ 3 types ఉంటాయి.
స్టాండర్డ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది, ఇంకోటి సంథింగ్ పిఆర్కే కాంట్యూరా అని చెప్పేసి ఉంటుంది అనమాట. నేను చేయించుకుంది పిఆర్కే కాంట్యూరా, అది కొంచెం లేటెస్ట్ వర్షన్, అది చేయించుకున్నా. నాకైతే 85,000 అలా చెప్పారనమాట. మనం నెగోషియేట్ చేసుకుంటే ఒక 75కి అలా తగ్గిస్తారు. మీరు ఏదైతే కాస్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి. వాళ్ళు స్కానింగ్ ఇదంతా చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు, ఓకే మీ కంటికి ఇదమ్మా ప్రొసీజర్, సో దీనికి ఇంత అవుతుంది అని చెప్పంటే మీకు నెగోషియేట్ చేసుకుంటే దాన్ని బట్టి అయిపోతుంది అనమాట. మీరు ఏం లేదు, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సపరేట్గా ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు అయితే మీకు క్లియర్గా చెప్పేస్తారు అంతే. అండ్ ఏ హాస్పిటల్లో చేయించుకున్నారని చెప్పేసి అడుగుతున్నారనమాట. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది హైదరాబాద్లో. సో ఇదే అనమాట 6 months తర్వాత నా ఐస్ అప్డేట్. అంత బాగుంది, అంత సెట్ అయిందని చాలామంది భయపడుతున్నారు, అమ్మో సర్జరీయా అని చెప్పేసి. ఇది అసలు సర్జరీయే కాదండి బాబు, అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే ఈ కంటికి 1 minute, ఈ కంటికి 1 minute, మీరు 3 minutesలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారు అంతే. కంట్లో డ్రాప్స్ వేస్తారు, అనస్థీషియా డ్రాప్స్, మత్తుగా ఉండడానికి. అంటే కంటి మీద ఏం చేసినా లైక్ లైట్ పడినా ఇలా స్క్రేప్ చేస్తారు కదా, అలా చేసినా వాళ్ళకి నొప్పి తెలియద్దు అని చెప్పేసి డ్రాప్స్ వేస్తారు. అది 30 minutes ఉంటుంది అంతే తప్ప. బట్ యాక్చువల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో మిమ్మల్ని లోపల థియేటర్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి చేసేది ఏదైతే ఉంటుందో జస్ట్ 3 minutes. ఏంటి అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. ఫస్ట్ కంటికి చేయించుకున్నప్పుడు మాత్రం కొంచెం అయ్యో టెన్షన్. నేను ఇన్ని చెప్తున్నానా, నేనే భయపడ్డానప్పుడు. ఫస్ట్ రైట్కి చేసారా, లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు ఎంత చిల్లుగా ఉన్నానో, చాలా ఇంకా ఫ్రీగా మజిల్స్ అన్ని ఫ్రీగా వదిలేసి చేయించుకున్నాను అనమాట. అసలు అంత భయమే ఉండదు, ఏం భయపడక్కర్లేదు. లైక్ డౌన్ పేమెంట్ ఎంత కట్టేసుకొని ఎంత ఈఎంఐస్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారో, లైక్ 1 year చేసుకుంటారా, 2 years చేసుకుంటారా, మీ ఇష్టం. ఇంకా స్పెక్ట్స్ ఉంటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాలో నాకు తెలుసు. స్పెక్ట్స్ తీసే ఉంటే ఏంటి అంత నీకు అందానికి అంత డిస్టర్బెన్స్ వస్తుందని అనుకుంటారు. అందం గురించి కాదండి బాబు, దాని గురించి వెనకున్న ఇబ్బంది గురించి నేను చెప్తున్నాను అంతే తప్ప స్పెక్ట్స్ పెట్టుకోవడం మా ఇష్టం, ఓకే అది మా చాయిస్ అనుకుంటే ఇట్స్ ఓకే ఫైన్, దానివల్ల ఏం కాదు. బట్ నాకు స్పెక్ట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు, నేను ఇబ్బంది పడుతున్నాను స్పెక్ట్స్ వల్ల. బయటికి వెళ్తున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు స్పెక్ట్స్ పెట్టుకుంటే మీకు అసలే ముందు విషయం కనబడదు, ఆ స్పెక్ట్స్ మీద కూడా ఇలా వాటర్ పడిపోతుందా, ఇంకా అస్సలు కనిపించదు, ఇంకా పిచ్చకిపోద్ది అనమాట. అలాంటి టైంలో మీకు సొంత కళ్ళు ఉంటేనే బెస్ట్, స్పెక్ట్స్ సహాయం లేకపోతే అని నా సజెషన్ అనమాట. ఓన్లీ నా పర్సనల్ సజెషన్ అంతే తప్ప నేను అందరినీ చేయించుకోమని చెప్పట్లేదు. మీకు నిజంగా హార్ట్ఫుల్గా చేయించుకోవాలి, నాకు స్పెక్ట్స్ ఫ్రీ కావాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సేఫ్ ఇది, అండ్ హీలింగ్ కూడా చాలా త్వరగా అయిపోద్ది అంతే. సో ఈ వీడియోలో అన్ని క్వశ్చన్స్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.